హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ సర్వే అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది మనకైతే ఇస్తున్నారండి. ప్రతి ఒక్కరి ఇళ్లకు వచ్చి ఎవరికైతే ఓటు హక్కు ఉంటుందో, ఓటు కార్డు ఉంటుందో వారందరికీ ఈ ఫామ్లు అనేది ఇస్తున్నారు. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఫామ్లు ప్రతి ఒక్కరికి, మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఈ ఫామ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ ఫామ్ ముఖ్యంగా చాలా మందికి ఏంటంటే ఎలా ఫిలప్ చేయాలి ఏంటి, సో ఏ విధంగా ఫిలప్ చేయాలని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. అయితే ఈ ఫామ్ అనేది మీరు ఏ విధంగా ఫిల్ చేయాలి ఏంటనేది క్లారిటీగా మీకు స్క్రీన్ పైన నేను చూపిస్తాను. అయితే దీనికి సంబంధించి చాలా మందికి అయితే ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి ఈ వీడియోను తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. ఇక మీకు స్క్రీన్ పైన నేను ఫామ్ అనేది చూపించి మీకు క్లారిటీగా ఏ విధంగా ఫిల్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి ఫాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి బిఎల్ఓ అనగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ అయితే ఇంటింటికి వచ్చి ఈ ఫామ్లు అనేది పంపిణీ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫామ్ అనేది నాకైతే పంపిణీ అయితే చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నా యొక్క ఫోటో అనేది అటాచ్గా ఉంది, అలాగే నాకు సంబంధించినటువంటి అడ్రస్ అయితే ఉంది. అయితే ఈ ఫామ్లో మీరు ఏ విధంగా ఫిల్ చేయాలి, సో దానికి సంబంధించి ఇక్కడ మనకేంటంటే 2 కేటగిరీల వాళ్ళు ఏంటంటే డిఫరెంట్గా మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందండి. అయితే కొంచెం స్క్రోలప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకేంటంటే ఫస్ట్ బాక్సు, సెకండ్ బాక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది మీరు ఏ బాక్స్ అని అనుకోవచ్చు. అలాగే బి బాక్స్. సో ఈ ఏ బాక్స్ ఎవరికి, అలాగే బి బాక్స్ ఎవరికి అని చూసుకున్నట్లయితే పుట్టిన తేదీ, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పుట్టిన తేదీ మే 2002కి ముందు అయితే ఎడమ చేతి వైపు అంటే ఏ బాక్స్లో మీరు బాక్స్లో ఓటర్ సంబంధించినటువంటి నంబర్ ఆధారంగా వివరాలు అయితే రాయాల్సి అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు పుట్టిన 2002కి ముందు మీరు పుట్టే కనుక మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది రాయాలి. ఇక్కడ మీకు ఏమో ఈజీగా ఉంది మొత్తం. ఇక్కడ మనం ఏంటంటే ఓటర్ పేరు అనేది రాయాల్సి అయితే ఉంటుంది. 2002కి ముందు పుట్టిన వాళ్ళు ఈ బాక్స్లో మీరు ఫిల్ చేయాలి. సో ఇక్కడ మీరు ఓటర్ పేరు అనేది రాయాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ అనేది వేయాల్సి అయితే ఉంటుంది. సో అక్కడ అలాగే బంధువు పేరు తెలుసుంటే రాయండి. బంధుత్వము, జిల్లా, మీ జిల్లాకు సంబంధించి సో రాయాల్సి అయితే ఉంటుంది. రాష్ట్రము, సో మొత్తం రాసేసిన తర్వాత మీరు ఇక కిందకు వస్తే కనుక మనకు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చినారు కదా. ఇక్కడ మీకు ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది ఈ బాక్సుల్లో. సో ఇక్కడ మీరు క్లారిటీగా దీనికి సంబంధించి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఆధార్ నంబరు, మొబైల్ నెంబరు, అలాగే తండ్రి పేరు, అలాగే తండ్రి యొక్క ఫోటో గుర్తింపు నెంబర్ అనేది వేయాలి. తల్లి పేరు, తల్లి ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నెంబరు అనేది కంపల్సరీ, గుర్తింపు కార్డు నెంబర్ అనేది వేయాలి. అలాగే ఉచిత భాగస్వామి పేరు, అలాగే జీవిత భాగస్వామి ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు అనేది ఇక్కడ వేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు నంబర్ అనేది ఇక్కడ వేయాల్సి అయితే ఉంటుందండి. సో ఈ విధంగా ఏంటంటే మనము 2002కు ముందు ఓటు ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ను మీరు ఫాలో అవ్వాలి. ఇక మనకు ఇక్కడ కుడి చేతి వైపు అనగా గ్రూప్ బాక్స్ బి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు బాక్స్లో బంధువులో కనుక మ్యాప్ చేసి ఉంటే వివరాలు అయితే రాయాలి. ఒకవేళ మీకు 2002 నుండి 2కు ముందు ఓటు లేకుండా ఉండి ఇప్పుడు మీకు నార్మల్గా 2005 నుంచి ఓటు ఉందనుకోండి, 2003, 2004, సో ఆ విధంగా అక్కడి నుంచి ఆ ఇయర్ నుంచి ఓటు ఉందనుకోండి. సో మీరు ఈ బాక్స్లో మీరు రాయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ కూడా ఈజీ అండి. మీరు పేరు అనేది రాయాలి, అలాగే ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ అనేది వేయాలి, అలాగే బంధువు పేరు అనేది రాయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ బంధుత్వం సంబంధించి, అలాగే జిల్లా, మీ జిల్లా అయితే ఏదైతే ఉందో ఆ జిల్లా వేయాలి. అలాగే రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ శాసనసభ నియోజకవర్గం పేరు, ఇవన్నీ బిఎల్ఓ ఆఫీసర్స్ వాళ్ళైతే చూసుకుంటారు. ఇక్కడ మీరు రాసిన తర్వాత ఇది అయిపోయిందని చెప్పేసి అనుకోకూడదండి. ఇక మీరు లాస్ట్కి వస్తే ఇక్కడ ఈ విధంగానే మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పుట్టిన తేదీ, ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, తండ్రి పేరు, తండ్రి సంరక్షణ ఫోటో గుర్తింపు కార్డు నంబరు, తల్లి పేరు, తల్లి ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు, జీవిత భాగస్వామి పేరు, జీవిత భాగస్వామి ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు అనేది రాసి ఇక్కడ మనకు ఆధార్ నంబర్ అనేది వేసేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇది వేసిన తర్వాత ఇక్కడ మనము
ఈ బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో బూత్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళకు సబ్మిట్ చేయాలి. సో మీరు ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం అయితే లేదు. 2002 ముందు నుంచి మీకు ఓటు ఉంటే ఇక్కడ ఫస్ట్ వన్ ఇక్కడ ఈ బాక్స్లో మీరు ఫస్ట్గా రాయాలి. ఇక్కడ రాయాలి. ఇది రాయొచ్చా అని చెప్పేసి మీకు డౌట్ అయితే వస్తుంది. ఈ బాక్స్ ఇది రాయకూడదు. ఒకవేళ 2002 నుంచి ముందు నుంచి ఓటు ఉంటే మీరు బాక్స్ ఏలో ఫిల్ చేసేసి కింద లాస్ట్కి వస్తే కనుక సో అక్కడ మీరు ఫిల్ చేయాలి. ఇక్కడ నేను ఇక్కడ మీరు ఫిల్ చేయాలి. ఈ బాక్స్ మీరు టచ్ చేయకూడదు. సో ఏదైతే ఇక్కడ ఉందో బాక్స్ ఇది టచ్ చేయకూడదు. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ 2002కు ముందు నుంచి ఓటు లేదు, 2003 నుంచి ఉంది అనుకోండి. అలాంటి వారు ఈ బాక్స్ బిలో మీరు రాయాల్సి అయితే ఉంటుంది. సో ఈ బాక్స్ బిలో రాసి అలాగే లాస్ట్ ఏదైతే ఉందో మ్యాటరు సో ఇక్కడ కూడా మీరు ఫిల్ చేయాలి. ఓకేనా? సో 2 కేటగిరీస్గా ఈ ఓట్స్ అనేది మనం రాయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా రాసి మనం ఇస్తే కనుక మన యొక్క ఓట్ అనేది అలానే ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా తప్పులు బాక్స్ ఏ బాక్స్ బిలో సేమ్ రాసి ఇచ్చేసారనుకోండి, మీ ఓట్ అనేది రద్దయ్యే అవకాశం అయితే ఉంది. సో జాగ్రత్తగా ఆచితూచి సో 1కి 2 సార్లు అయితే చెప్పాను, మరొకసారి కూడా చెప్తాను. 2002కు ముందుంటే మీరు ఎడమ చేతి వైపు ఉన్నటువంటి ఇక్కడ బాక్స్ పైన ఎడమ చేతి వైపు అంటే ఇది రాసి అలాగే మనము లాస్ట్లో ఇప్పుడు నేను కొంచెం స్క్రోల్ చేస్తాను. ఇక్కడ కూడా మనం ఫిల్ చేయాలి. ఇవన్నీ ఫిల్ చేసి ఇవ్వాలి. ఒకవేళ 2002కు ముందు నుంచి ఓటు లేదు అలాంటి వాళ్ళు ఈ బాక్స్లో రాయకూడదు. ఇప్పుడు నేను ఏదైతే ముందు రాయమన్నానో ఆ బాక్స్లో రాయకూడదు. ఇప్పుడు బాక్స్ బిలోనే రాయాలి. 2002కు ముందు ఓటు లేని వారు బాక్స్ బిలో రాసి అలాగే లాస్ట్లో మన యొక్క ఆధార్ నెంబర్ డీటెయిల్స్ ఇవన్నీ రాసి మనం ఇచ్చేయాలి. సో ఈ విధంగా మనము ఓటు అప్లికేషన్ అనేది ఫిల్ చేసి జూలై 14వ తేదీ వరకు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సంబంధించి ఇక్కడ మనకు కొన్ని రూల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ ఫామ్ వెనక గణన ఫామ్ కోసం సమాచార పత్రం అనేది ఇవ్వడం అయితే జరిగింది. గణన ఫామ్లో వివరాలను అందించడానికి ఓటర్లు తమ యొక్క పేర్లు మరియు సంబంధిత బంధువు పేరును మునుపటి ఎస్ఐఆర్ కోడ్ జాబితాల్లో ఇక్కడ HTTP ఓటర్స్ ఇక్కడ మీరు ఆన్లైన్ వద్ద కూడా తనిఖీ చేసుకోవచ్చు. సహాయం కోసం ఓటర్ సంబంధిత ఇవన్నీ మనం పెట్టుకుంటే భారతదేశంలో 1/7/1987కు ముందు జన్మించినట్లయితే పుట్టిన తేదీ లేదా పుట్టిన స్థలాన్ని ధృవీకరిస్తూ తన కోసం క్రింద ఇవ్వబడినటువంటి జాబితా నుండి ఏదైనా పత్రాన్ని అందించండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమైంది. సో 1/7/1987కు ముందు ఎవరైనా జన్మించి ఉంటేనే వాళ్ళు ప్రూఫ్స్ అనేది చూపించాలి. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వచ్చు, ఏదో ఒక ప్రూఫ్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. ఇలా మనకు నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో 1/7/1987 మరియు 2/12/2004 మధ్య జన్మించినట్లయితే పుట్టిన తేదీ మరియు లేదా పుట్టిన స్థలాన్ని ధృవీకరిస్తూ తన కోసం క్రింద ఇవ్వబడిన జాబితా నుండి ఏదైనా పత్రాన్ని అందించండి. పుట్టిన తేదీ మరియు లేదా పుట్టిన స్థలాన్ని ధృవీకరిస్తూ తండ్రి లేదా తల్లి కోసం కింద ఇవ్వవలసినటువంటి జాబితా నుండి ఏదైనా పత్రాన్ని ఇవ్వాలి. సో ఈ అప్లికేషన్తో పాటు ఈ డేట్స్లో ఎవరైతే జన్మించి ఉంటారో అలాంటి వాళ్ళు మీరు ఐడెంటిటీ ప్రూఫ్ కూడా మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో 2/12/2004 తర్వాత జన్మించినట్లయితే పుట్టిన తేదీ మరియు లేదా పుట్టిన స్థలాన్ని ధృవీకరిస్తూ తన సమాచారం కోసం కింద ఇవ్వబడిన జాబితా నుండి ఏదైనా పత్రాన్ని అందించండి. తండ్రి సమాచారం కోసం పుట్టిన తేదీ మరియు లేదా పుట్టిన స్థలాన్ని ధృవీకరిస్తూ కింద ఇవ్వబడిన జాబితా నుండి ఏవైనా పత్రాలు అయితే అందించాలి. ఇక్కడ తల్లి సమాచారం కూడా సేమ్. అలాగే తల్లిదండ్రులు ఎవరైనా భారతీయ కానట్లయితే మీరు జన్మించిన సమయంలో వారు చెల్లుబాటు అయ్యే పాస్పోర్టు వీసా కాపీని అందించండి. భారతదేశంలో వెలుపల జన్మించినట్లయితే విదేశాలలో ఉన్న భారత్ మిషన్ జారీ చేసిన జనన నమోదు రుజువును జతపరచండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కొన్ని రూల్స్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. పత్రాల సూచిక జాబితా సమగ్రమైనది కాదు. తన తండ్రి మరియు తల్లి సమాచారం కోసం పైన పేర్కొన్నట్లయితే వేరువేరుగా స్వీయ ధృవీకరించబడినటువంటి పత్రాలను సమర్పించాలి. సో ఇక్కడ మీకు అప్లికేషన్ వెనక ఉంటుంది. జాగ్రత్తగా చదువుకొని మీరు ఈ అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీకు రాకపోతే బూత్ లెవెల్ ఆఫీసర్స్ BLO వస్తారు కదా ఇంటికి, సో వాళ్ళని కనుక్కోండి. 1కి 2 సార్లు కనుక్కొని సో ఈ ఫామ్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీకు తెలుసు అనుకొని మీరు పప్పులో కాలు వేసి మీరు ఏదైనా రాంగ్ చేసినట్లయితే కనుక మీ ఓట్ అనేది రద్దయ్యే అవకాశం అయితే ఉందండి. జాగ్రత్తగా ఫిల్ చేయండి. సో అసలు ఏంటంటే చాలామంది ఓట్లను తొలగించే ప్రక్రియలోనే ఈ SIR సర్వే తీసుకొని రావడం అయితే జరిగింది. సో జాగ్రత్తగా మీరు ఆచితూచి అడిగి ఒకరిని ఇద్దరిని అడిగి మీరు ఈ ఫిల్ చేసేసి
సో టోటల్గా మీరు సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు ఎన్యూమరేటర్లు అయితే ప్రతి ఇంటికి వచ్చి ఈ ఫామ్స్ అనేది అందిస్తున్నారు. సో ఈ ఫామ్స్ అనేది మీ ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి చాలామందికి రాదు. సో అందుకోసం ఈ వీడియో అనేది చేయడం అయితే జరిగింది. సో చాలామందికి తెలియదు కాబట్టి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.